పరమగురుభ్యో నమః. అస్మత్ సర్వగురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఈరోజు 25వ పాసు విశేషం తెలుసుకున్నాము. ఈరోజు పాసులు చాలా విశేషంగా ఉంటుందమ్మా. ఇది అవతార రహస్య జ్ఞానం. అంటే అవతారం అని ఎందుకు చెప్తున్నానంటే, మనం కృష్ణయ్య ఎవరు అనేది బయటికి చెప్తే ఏమవుతుంది, ఇప్పటికే చాలామంది రాక్షసులు వచ్చి దాడి చేస్తున్నారు. అందుకని దీంట్లో కృష్ణయ్య జన్మ రహస్యం కూడా చాలా రహస్యంగా చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు సార్, ఒక ఆమెకు పుట్టావు, ఒక ఆమె పుట్టావు, ఒక ఆమె వద్ద తాగి తాగి పెరిగావు అని చెప్తున్నారు. ఎందుకు ఒక ఆమెకు అని చెప్తున్నారు తెలుసా? మరి ఈమె దేవకి యశోద అని తెలిస్తే కృష్ణయ్య పుట్టాడు ఇంకా దాడి ఎక్కువ అవుతుంది కదా, అందుకని రహస్యంగా చెప్తున్నారట. ఒక ఆమెకు పుట్టావు, ఎవరు? పుట్టుకే లేని పరమాత్మ. మనకి దేవుడికి పుట్టుకే లేదంటారు, మన పుట్టుకే లేని పరమాత్మకి పుట్టావు, దేవకి కడుపు పుట్టావు, దాగి దాగి పెరిగావు. మరి అంతే కదా, పుట్టిన దగ్గర దేవకి అంతా, కానీ పెరిగి తాగి తాగి యశోదమ్మ దగ్గర పెరిగారన్నమాట. ఎవరికి కట్టుబడిన స్వామి యశోదమ్మ ప్రేమ కట్టుబడ్డాడంటమ్మా. మనం చెప్పుకునే కదా దామోదరుడు అని, ప్రపంచాన్ని అలా అవలోక కట్టేసి ఆయన్ని యశోదమ్మ ఒక చిన్న దారిలో కట్టేస్తుందమ్మా. అదే దామోదర అని అంటారు కదండి. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకునేది ఈ పాశ్రంలో కోరిక. మనము భగవంతుడి దగ్గరికి వెళ్తామమ్మా, వెళ్ళిన దగ్గర నుంచి ఓ పెద్ద లిస్టు తీసుకోబోతాం, ఇది తీరాలి ఇది తీరాలి ఇది తీరాలని. కానీ అడిగే కోరికలో క్లారిటీ ఉండాలి. ఎందుకంటే మనం అడిగేది కరెక్ట్గా అడగకపోతే స్వామి కూడా అలాగే ఇస్తారు. అంటే ఉదాహరణకి దేవకి మాత కడుపును పుట్టాలని కోరుకుంది. మనసులో ఏమనుకుంది, కడుపును పుట్టినాడు ఎక్కడ, కడుపు పుట్టినాడు పెంచుతాం కదా అనుకుంటుంది, కానీ క్లారిటీగా అడగల. నా కడుపు పుట్టాలి కృష్ణయ్య అనుకున్నారు, అంతే. అలాగే అన్నారు స్వామి, అలాగే పుట్టారు. యశోదమ్మ ఏమనుకుంది, నా ఇంటి పెరగాలని నాకు అన్నీ కావాలని యశోదమ్మ ఆ కోరిక కూడా తీర్చారు స్వామి. ఈమెకి పెంచే భాగ్యం లేదు, ఆమెకి కనే భాగ్యం లేదు. అసలు దానికన్నా ఏ కోరిక కోరుకోకుండా అందరూ బాగుండాలి స్వామి, నువ్వు చల్లగా ఉండాలి, నువ్వు మంగళంగా ఉండాలి అంటే ఆయనతో పాటు మనం కూడా అందరూ మంగళంగా ఉండాలని కోరుకోవడం అంతే. అందరూ బాగున్నా అంటే అందరూ కూడా మనం ఉంటాం కదమ్మా, అది ఒకటే సరిపోతుంది. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఉంది. మనం దేవతలే కాదు, రాక్షసుడు మనకు తెలుసు కదా, హిరణ్యకశిపుడు. ఆయన ఏంటి కోరుకుంది, క్లారిటీగానే కోరుకున్నాడు, బయట కాదు లోపల కాదు, ఉదయం కాదు రాత్రి కాదని. అంటే వీళ్ళు 100 చెప్పినా భగవంతుడు ఏమన్నా తెలివి తక్కువడేం కాదుగా. ఆయన వీళ్ళు 10 చెప్తే ఆయన 100 ఆలోచిస్తాడు, దాని తగ్గట్టు అవతారం ఎత్తి ఆయన సంహరించాడు. అలాగే కోరిక కూడా ఎప్పుడైనా కోరుకునేప్పుడు క్లారిటీగా కోరుకోవాలి, లేదు భగవంతుడిగా మనం సమర్పించేసేయాలి. మీ ఇష్టం స్వామి, అందరూ చల్లగా ఉండాలి, అందరూ మంగళంగా ఉండాలి కోరుకుంటే చాలమ్మా. కోరిక లేకుండా ఉండడమే ముఖ్యమైన ముఖ్యంగా కోరిక లేకుండా ఉండడమే భగవంతుడి దగ్గర రావడం అమ్మ. మన స్వామి శరణాగతి పొందాలే కానీ కోరికలు అనేది ఎప్పుడు కోరకూడదు. ఇంకొకటి, కంసుడిని కడుపులో నిప్పు పెట్టిన స్వామి. కంసుడు అని అంటే ఆయన్ని చంపాలి అని అంట. ఆయన కృష్ణుని వర అన్నారు, కృష్ణుడి చేత వర జరిగింది, అవునా కాదా? అది ఎక్కడ కూడా క్లారిటీ లేదు. కృష్ణయ్య వధ అన్నాడే, కృష్ణయ్య చేత వధ చెందబడ్డాడు, ఏం చనిపోయాడు. కంసుని కడుపులో కూడా నిప్పు పెట్టిన స్వామి అని చెప్తున్నారు. కాకాసురుణ్ణి కూడా రక్షించిన స్వామి, కాకాసురుని కూడా క్షమించారంటమ్మా స్వామి. ఎటువంటి తప్పులున్నా బిడ్డలు తప్పు చేస్తే తండ్రి వెంటనే కొన్నిసార్లు వాళ్ళకి చెప్తారు, ఇలా కాదు అలా అని నచ్చ చెప్తారు, తర్వాత శిక్షిస్తారే కానీ వెంటనే శిక్షించరు కదా. అక్కడ తండ్రి కరుణ కూడా కనిపిస్తుంది. కాకాసుర వృత్తాంతంలో కూడా రక్షించారు స్వామి. ప్రేమతో మనం చాలామంది పెద్దోళ్ళు ఉంటారమ్మా, వయసు ఉన్నోళ్ళు, ఆరోగ్యం బాగలేని వాళ్ళు, వాళ్ళందరూ గుడికి వచ్చి చూడలేరు కదమ్మా. వాళ్ళందరికీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా అర్చామూర్తిగా బయటకు వస్తారు మా స్వామి. ఉత్సవాలు మనం చూస్తుంటాం కదా, తిరుపతిలో కానీ విజయవాడ కానీ
మనకు కూడా ముక్కోటప్పుడు కానీ అలా స్వామి మీరు రాకపోయినా పర్వాలేదు, భక్తుల సౌకర్యార్థం నేనే వస్తాను అర్చామూర్తిగా అని చెప్పి భగవంతుని మన సౌకర్యార్థం మన వద్దకే స్వామి వస్తున్నారు. మన వెళ్ళకపోయినా మన వద్దకే స్వామి వచ్చినప్పుడు స్వామిని దర్శనం చేసుకొని స్వామి కుప్పకి పాత్రలు కావాలి. ఆండాల్ తిరువడిగలే శరణం, ఆల్వార్ తిరువడిగలే శరణం.